రామ్ గోపాల్ వర్మ పోలీసులకి చుక్కలు చూపిస్తూ ఉన్నాడట. కూటమి ప్రభుత్వాన్ని తిప్పలు పెడతా ఉన్నాడట. ఎంతైనా సరే రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి చాలా చాలా గ్రేట్ అంట. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ ఆర్జీవి ఛానళ్లలో ఆయన నిన్న ఈరోజు పెట్టిన వీడియోల కింద కానీ వస్తున్న కామెంట్లు. ఆయన చుక్కలు చూపెట్టడం కాదు, పారిపోయారు, పరారైపోయారు. పారిపోయి పత్తిత్తు కబుర్లు చెప్తూ ఎక్కడో ఉండి దొంగతనంగా వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రేటేనా? ఇది కూడా సూపరా? ఇది కూడా డూపరా? అరే కామెంట్లు పెట్టేవాళ్ళు ఏం పెట్టాలో చెప్పనా? ఆర్జీవి గారు మీరు చాలా ధైర్యవంతులండి. కూటమి ప్రభుత్వం మీ పైన అక్రమ కేసులు పెట్టిందా, నిజంగా మీరు తప్పు చేస్తే కేసులు పెట్టిందా అని మీరు ముందు పోలీసుల విచారణకు హాజరవ్వండి. అక్కడ మీ వాదన గట్టిగా వినిపించండి. లేదు పోలీసులు అరెస్టు చేశారు అంటే కోర్టులో హాజరుపరుస్తారు కదా, కోర్టులో గట్టిగా వాదించండి. అప్పుడు ఆర్జీబీ అంటే ధైర్యవంతులని ఒప్పుకుంటామండి అని కదా పెట్టాల్సింది. అవి పెట్టట్లా. ఇంకా రామ్ గోపాల్ వర్మకి ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు అంటే మీరు మీ మైండ్ సెట్, మీ మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే అర్థమవుతాం. అందరికీ తెలిసిందే రామ్ గోపాల్ వర్మని ఈ నెల 16వ తేదీన ప్రకాశం జిల్లా మద్యపాడు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని హైదరాబాద్ వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు. నాకు వారం గడువు కావాలన్నారు. పోలీసులు పాపం పద్ధతిగానే రామ్ గోపాల్ వర్మ గారి వినతిని మన్నించి, ఎంత మంచి పోలీసులు ఏపీ పోలీసులు, ఇప్పుడు ఎంత మంచి పోలీసులు, వారం పాటు గడువు ఇచ్చారు. ఈలోపు ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు తిరస్కరించింది. బెయిల్ కానీ అరెస్ట్ కానీ ఈ వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. రేపటికి వాయిదా వేసింది. అయితే వారం గడువు ఇచ్చాక కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసులు వెళితే ఇంకో 2 వారాలు గడువు కావాలని లాయర్ చేత చెప్పించారు. చెప్పిస్తే మరి అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2 బృందాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ అంతా జల్లెడ పెట్టినాయి. ఫామ్ హౌస్లు, హీరో ఫామ్ హౌస్లు అవి ఇవి అని చెప్పేసి అక్కడ కూడా జల్లెడ పెట్టారు. వర్మ అయితేనేమో షూటింగ్ ఉంది, అక్కడున్నాను ఇక్కడున్నానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడున్నారో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి. బట్ నిన్నేమో ఒక 3 నిమిషాల వీడియో సుమారుగా, ఈరోజేమో ఒక 10 నిమిషాల వీడియో సుమారుగా విడుదల చేసి అసలు కేసులు ఎలా పెట్టాలి, ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, న్యాయస్థానాలు ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అని చెప్పేసి క్లాస్ తీసుకుంటూ ఉన్నారు. పక్కనే జగ్ పెట్టుకున్నారు, కప్పు. మరి ఆ కప్పులో టీ తాగుతున్నారా, కాఫీ తాగుతున్నారా, వోడ్కా తాగుతున్నారా, విస్కీ తాగుతున్నారా, మరి ఇంకేమైనా తాగుతున్నారా నాకైతే తెలియదు. కానీ ఒక కప్పోడు పెట్టేసుకుని తాగాక వీడియో చేయొచ్చుగా. ఏంటది? తాగాక ప్రశాంతంగా కూర్చొని నువ్వు చెప్పాలనుకున్నది నీ గోడేందో వెళ్ళబోసుకోవచ్చు కదా. లేదు, తాగుతూనే చెప్తా ఉన్నారు వీడియోలో కూడా. మరి ఒకే వీడియోను నిన్న 3 నిమిషాలు, ఈరోజు 10 నిమిషాలు ఎందుకు రిలీజ్ చేశారో కూడా తెలియదు. మరి వాస్తవానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని పోలీసులు అయితే ఆర్జీవి గారు లాంటి వాళ్ళపైన ఇలాంటి కేసులు పెట్టుంటే ఏం జరిగి ఉండేది ఒక్కసారి ఊహించండి. కనీసం కేసు పెట్టిన సంగతి కూడా తెలియదు. రాత్రికి రాత్రే వస్తారు, ఎత్తుకెళ్ళి పోతారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, మక్కెలకు కొట్టేస్తారు, దొంగ వైద్య పరీక్షలు రిపోర్ట్లు ఇప్పిస్తారు, కోర్టులో హాజరుపరుస్తారు, జైలుకి పంపేస్తారు. ఇది కదా జరిగేది. కానీ ఈ విధంగా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు కాబట్టి, చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాబట్టి పద్ధతిగా నోటీసులు ఇచ్చి, అవకాశం ఒక వారం కావాలంటే అవకాశం ఇచ్చి, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఇంత చేస్తూ ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మ గారు ఒక వీడియో మొత్తం కాదు, ఒక చిన్న బిట్ స్టార్టింగ్ ఏం పెట్టారు ఒకసారి చూపిస్తాను, ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ స్పెక్యులేటింగ్. చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను, వణికిపోతున్నాను, భయపడతా ఉన్నానని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, డిసప్పాయింట్ అవుతారేమో మీరు అని. ఆ గొంతులోనే వణుకు కనిపిస్తూ ఉంది, ఆ ముఖంలోనే భయం కనిపిస్తూ ఉంది. కావాలంటే మళ్ళీ చూడండి, ఆ గొంతులో ఆ ముఖంలో భయం వణుకు కనిపిస్తూ ఉంది. మీరు భయపడందే వణకందే ఎందుకు పారిపోయారు? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? పోలీసులకు అందుబాటులో ఉండొచ్చు కదా. పోలీసులు ఫోన్ చేసినప్పుడు, బాబు నేను పలానా షూటింగ్లో ఉన్నానయ్యా, పలానా చోట ఉన్నానయ్యా, వచ్చిన హాజరవుతానయ్యా, మీతో మాట్లాడతానయ్యా అనొచ్చు కదా. పారిపోయి సాంప్రదాయాన్ని సుప్పిణి శుద్ధపూసని కబుర్లు అంటే అర్థం కావట్లేదు. ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి.
ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో లాజిక్తో మాట్లాడుతున్నాను అని వర్మ గారు అనుకుంటున్నారు, కానీ పిచ్చి లాజిక్. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక అసలు ఇప్పుడు చట్టాలు గుర్తొచ్చేసినాయి, లాస్ గుర్తొచ్చినాయి. అరే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇన్ని సెక్షన్లు పెడతారా, ఇలా అరెస్ట్ కోసం వస్తారా, ఎవరి మీదో నేను పోస్ట్ పెడితే ఇంకెవరో థర్డ్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయడం ఏంటి? 5 ఏళ్ల పాటు ఏమైపోయారు వర్మ గారు మీరు? చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు, అవినీతి కేసు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సోషల్ మీడియా పోస్టులే మీరు అన్నట్టుగానే 60 ఏళ్ల రంగనాయకమ్మ గారిని రాత్రికి తీసుకెళ్ళిపోయారు, కేసు పెట్టారు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదు కదా. 70 ఏళ్ల అంకబాబరి సీనియర్ జర్నలిస్ట్ని ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఒక వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు. మరి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారో సజ్జల గారో మరొకరు ఏమైనా ఇచ్చారా కంప్లైంట్? మీరు అప్పుడెందుకు మాట్లాడలేదు? ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతింటాయండి. మీరు అప్పుడే మాట్లాడుంటే బాగుండేది. అరే సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఉన్నారని మీరు అప్పుడెందుకు అడగలేదండి? పైగాట నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను ఒక పోస్ట్ పెట్టాను, నా అభిప్రాయం నేను చెప్పాను, ఇది కామనే కదా. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పెడతారు కదా పోస్టులు. నిజమేనండి, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్లో ఉన్నాయి, ఇన్స్టా ఉన్నాయి, ట్విట్టర్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు, కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటారు, కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళు అలాగే పెడతా ఉంటారు. బట్ మీరు ఒక సంచలన దర్శకులు, దేశంలో ఒక పేరొందిన దర్శకులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించారు. మీరు ఏ చిన్న ట్వీట్ పెట్టినా అది వైరల్ అవుతుంది, ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది, డిబేటబుల్ అవుతుంది. మరి అలాంటి బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి, మీకు బాధ్యత లేదనుకోండి, నా ఇష్టం అంటారు కాబట్టి, అలాంటి బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి మీరు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారండి. అది ఇక్కడ మీ అభిప్రాయం చెప్పడం ఎవరో తప్పనరు, మీ భావప్రకటన స్వేచ్ఛకి ఎవరు అడ్డుపడరు. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక దున్నపోతుల్ని తీసుకొచ్చి ఆ దున్నపోతుల తలకాయలకి ఫోటోలు పెట్టి మీరు పోస్ట్ చేశారు. ఇది తప్పు కాదా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛతో వ్యక్తుల్ని కించపరచటం తప్పు కాదా? అలాగే ఒక 3 ఆడవాళ్ళు నుంచుని ఉంటే, డ్రెస్లో శారీలో కట్టుకుని ఉంటే, ఆ ఫోటోలు కూడా వీళ్ళ తలకాయలు తగిలించి 3 నాయకులవి ఒక పైశాచికమైన ఆనందాన్ని పొందారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛతో బూతు సినిమాలు తీసేసి, బూతులు పెట్టేసి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టేస్తే సెక్షన్ల కింద కేసులు పెట్టకూడదా? మనోభావాలు అంటే థర్డ్ పార్టీ ఎవరో పెట్టారంటారు, పెడతారు. వాళ్ళ నాయకుడు అవమానించారు కాబట్టి పెడతారు. గతంలో కూడా మీ మీద ఫిర్యాదులు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు. సింపుల్ లాజిక్. ఎప్పుడో 1 year కదా, ఇప్పుడు ఎందుకు పెడతా ఉన్నారు? ఎవరో కంప్లైంట్ ఇస్తే నా మీద ఎందుకు పెడతా ఉన్నారంటే సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఏం చేసినా, చెత్త సినిమాలు తీసినా, బూత్ సినిమాలు తీసినా, కించపరుస్తూ, అంటే రకరకాల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫేసుల్ని పోలిన వాళ్ళని తీసుకొచ్చి మీకు కావాల్సిన సీన్లన్నీ తీసి ఏ విధంగా అయితే పైశాచిక ఆనందం పొందారు, మరి వాళ్ళ నాయకులకు సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? తింటాయండి, ఎందుకు తినవు? అందుకనే ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఎవరెవరైతే ఈ విధంగా మీలాగా రెచ్చిపోయారో వాళ్ళపైన దృష్టి పెడతా ఉంది. సింపుల్. రేపు వేరే ప్రభుత్వం మారితే ఏమో చెప్పలేం, మాలాంటి వాళ్ళపైన కూడా మీరు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారని కేసులు పెట్టచ్చు. బట్ మేము రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడుతున్నాము, మీకు మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. మీదో జాతి, మాదో జాతి. అంటే మీది బూతుల జాతి, మాది ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళే మీడియా జాతి. సో వర్మ గారు ఏంటంటే ఆయన ఖచ్చితంగా భయపడుతూ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. మరి కోర్టు రేపేమైనా ఊరట ఇస్తుందా, ఇవ్వదా? 28వ తేదీన ఇవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో ఫామ్ హౌస్లు, ఆ వీడియోలో కూడా చిన్నపిల్లల వాయిస్ అవి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు సరిగ్గా వింటే ఒకసారి చూడండి కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను.
అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి ఏం అవ్వలేదు. film? And it ఏ is సినిమా వేరే తీస్తున్నారు? ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని పిల్లల వయసు. అయిపోవాలి మీనింగ్ ఉంటుంది అసలు దానికి. సో విచ్ బేసిక్లీ మీన్స్ అక్కడ షూటింగ్ హడావిడి కానీ ఆ షూటింగ్ లొకేషన్ లాగా కానీ ఏమీ లేదు. ఎక్కడో ఏదో మొత్తానికి ఫామ్ హౌస్ పిల్లలను చోట ఎక్కడో మొత్తానికి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఆర్జీవి అంత ధైర్యవంతుడు అయితే నిజంగా తన పైన అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారు, నేను ఉత్తముణ్ణి సాంప్రదాయాన్ని శుద్ధపోసిని అని వర్మ గారు అనుకుంటుంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోండి. ఒకవేళ దొంగ కేసులు అయితే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానం మిమ్మల్ని కాపాడుతాయి, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. చూద్దాం మరేం జరుగుతుంది. ఈ వీడియో పైన ఆర్జీవి గారి వీడియోల పైన పరారైపోయి అసలు ఇవేం కేసులు ఇవేం చట్టాలు అని ఆయనే పాఠాలు వీడియోలు విడుదల చేయడం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.